నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆదివాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం. 5గురికి ఉద్యోగ అవకాశం, 10 కంప్యూటర్లు ఇస్తారని కంది శ్రీనివాసరెడ్డి వెల్లడి. ప్రజాసేవ భవన్లో జనంతో మమేకమైన కంది శ్రీనివాసరెడ్డి. తనను కలిసేందుకు వచ్చిన పలువురితో కేఎస్ఆర్ భేటీ. డిమాండ్ల సాధన కోసం జర్నలిస్టులు ఆందోళన. ఆయా సమస్యలపై అధికారులు కలిసి వినతి. ప్రజా ఫిర్యాదుల విభాగానికి పోటెత్తిన అర్జీదారులు. వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు. ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించిన వీఆర్ఏలు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మడావి తుకారం స్మారక కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆదివాసీ విద్యార్థులకు వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సోయం బాపురావు, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఏబీవీకే అధ్యక్షులు రామచంద్ర కరాడే, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను నేర్చుకోవాలని, అన్ని రంగాల్లో రాణించి తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోందని, రానున్న రోజుల్లో సూపర్ పవర్గా ఎదుగుతోందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీకే అధ్యక్షులు రామచంద్ర కరాడే అన్నారు. మాధవ పరిశోధన కేంద్రం ఆచార్యులుగా 18 మంది విద్యార్థులతో మాధవ పరిశోధన ముందుకు వచ్చి తన అనుభవాన్ని సర్టిఫికేట్లు స్వీకరించడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాల్సిందే కోరుచున్నారు. రామచంద్ర కరాడే గారిని పంపిణీ కార్యక్రమంలో ముందుగా సోయం వెంకటేష్ వేగంగా ఇంకెవరైనా ఉంటే వేదిక పైకి రండి. విద్యార్థులు ఉన్నారమ్మా, ఇంకా రండి. ఎవరు ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని శాంతి మంత్రాన్ని. నిజంగా ఆదివాసీ విద్యార్థులు ఇది ఇంజనీర్ వరకు పోయిన తర్వాత వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకునే అవకాశం వస్తుంది. కానీ ఇంజనీర్ చదవకుండా కూడా 10వ తరగతి పాస్ అయిన తర్వాత కూడా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని ఆలోచన చేసిన వనవాసి కళ్యాణ వాళ్ళకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులు కూడా ఇవాళ ఒకటి గమనించాలి, ఏంటంటే కంప్యూటర్ లేనిది రాబోయే రోజులలో బతకడం చాలా కష్టమవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. अखिल भारतीय वनवासी कल्याण आश्रम ने 1952 से जनजाति समाज के संपूर्ण विकास के लिए समाज के ही योगदान से जनजाति समाज की सेवा करने का प्रयास किया है और आज विश्व के जनजाति समाज में सेवा करने वाले संगठनों में दुनिया का सबसे बड़ा संगठन है। आपको ये जानकर प्रसन्नता होगी कि इस देश की धर्म और संस्कृति में बहुत बड़े महर्षि हुए, उन्होंने कहा था कि सेवा का महत्व क्या होता है। वेदों के ज्ञान को किस तरह से आम गरीब अशिक्षित व्यक्ति के मस्तिष्क में प्रवेश कराया जाए, उसके लिए महर्षि वेदव्यास ने 18 पुराण लिखे थे. गानी नामदेव गानी మీకు కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చింది? ఇంత మంచి కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు కదా. ఇగో ఈ స్కిల్లే, ఈ విద్యనే మిమ్మల్ని రేపు కలెక్టర్లను చేస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, అవునా? ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. కానీ
ఇదే రేపు మీ భవిష్యత్తుకు పునాదులు ఏర్పరుస్తుంది. ఆ తర్వాత అదే సాఫ్ట్వేర్ నైపుణ్యంతో 2011లో కేవలం 2,15,00,000 రూపాయల పెట్టుబడితో స్థాపించిన నా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు 865 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. ఇప్పుడు 865 crores. అంటే ఎవ్వరు చిన్న వ్యక్తి గారు. ఈ సువర్ణ గారే రేపు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ కావచ్చు, నామ్దేవ్ గారే రేపు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ కావచ్చు. మనం ఎవ్వరి తక్కువ అంచనానికి వీల్లేదు. యద్భావం తద్భవతి. మనసులో భావం ఎట్లా ఉంటుందో దేవుడు ఏమంటాడట, భవతి భవతి అంటాడట. అంటే తథాస్తు. మీకు ఇట్లాంటి స్టోరీలు రియల్ టైం మీకు 100 స్టోరీలు చెప్పగలుగుతాం. ఎందుకు? మిమ్మల్ని స్ఫూర్తి చెందించడానికి. ఈ జర్నీ ఇక్కడితో ఆపద్దు తల్లి. నామదేవ్ గారు ఇక్కడితో ఆపద్దు ఈ జర్నీని. సాఫ్ట్వేర్ లో మెయిన్ ఏం తెలుసా? లాజిక్ అప్లై చేస్తాం. లాజిక్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఫిజిక్స్ లో లాజిక్, మ్యాథమెటిక్స్ లో లాజిక్ అప్లై చేస్తాం కదా. ఆ లాజిక్ మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మీరు ప్రాక్టీస్ చేసే ఫార్ములాలు మీ భవిష్యత్తునే మార్చేస్తాయి. మీరు ఈరోజు మీకు సమ్, అడిషన్, మల్టిప్లికేషన్ ఫార్ములాలు మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో నేర్చుకుని ఉండొచ్చు. ఇది మొదటి మెట్టు మాత్రమే. మా బీటెక్ సెకండ్ ఇయర్ లో మొదటి మెట్టు 2,800 రూపాయలు మేము బీటెక్ ఇద్దరు స్టూడెంట్ కలిసి ఫీజు కట్టుకున్నాం తెలుసా. అది కూడా ఇద్దరికి, ఒక్కరికే కావాల్సింది మా ఇద్దరికి కన్సెషన్ ఫీజు ఇచ్చాడు. అట్లాంటిది 865 కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకెళ్ళింది. అంటే ఎక్కడో చోట 1000 కిలోమీటర్ల ఒక యాత్ర అయినా ఫస్ట్ ఒక అడుగుతో మొదలు పెట్టాల్సిందేనా? సో ఈ జర్నీని ఆపద్దు. ఎప్పుడైనా కంప్యూటర్లు ఖాళీగా ఉంటాయి. ఈ వేదిక నుంచే ఆదివాసీ బిడ్డల కోసము కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున నేను 10 కంప్యూటర్లు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. అట్లనే 100 మంది ట్రైన్ అయినటువంటి విద్యార్థులల్లా 5 జీతాలు మాత్రం నేను ఇస్తా. 5 మాత్రం జీతాలు ఇస్తా. దేవుడి దయ ఉంటే మళ్ళా బ్యాచ్ నుంచి కూడా నేను హైర్ చేసుకుంటా. ఇట్లా అంటుండే మా మ్యాథమెటిక్స్ సార్, అరే శ్రీనివాస్ రెడ్డి ఇది చేయరా, 2 నిమిషాలలో సాల్వ్ చేస్తే నేను మ్యాథ్స్ ఒలింపియాడ్ కి ఖర్చు పెట్టుకొని పంపిస్తారా అంటాడు మా సార్. అట్లా నన్ను నవోదయ స్కూల్ ఉన్నప్పుడు 14 మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లకు ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని తీసుకుపోయాడు ఆయన. మీరు ముందుకెళ్తా ఉంటే మేము కూడా మీరు అగ్గి పెడతా ఉండండి, ఆ అగ్గికి ఆజ్యం మేము మోస్తా ఉంటాం. మీకు సాఫ్ట్వేర్ కి సంబంధించింది ఏమైనా ఉంటే నేను మళ్ళీ వనవాసి కళ్యాణ పరిషత్ చేస్తున్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలని నేను నిజంగా అభినందిస్తున్నా. ఆదివాసీ బిడ్డల్ని రేపటి అద్భుతమైనటువంటి మహాశక్తిగా తీర్చడానికి వనవాసి కళ్యాణ పరిషత్ యొక్క గొప్ప పాత్రకి మనం అందరం సరి గట్టిగా చప్పట్లు కొడదామా? అన్నార్థులను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పలువురు అభాగ్యులు ఆయనను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. వారిని కేఎస్ఆర్ సాదరంగా ఆహ్వానించి వారి బాబోగులు అడిగి తెలుసుకున్నారు. కేఆర్కే కాలనీకి చెందిన శ్రీనివాస్ తనకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ అయిందని, ఆస్తులన్నింటిని అమ్ముకొని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వం నుండి ఏం సాయం అందడం లేదని వాపోయాడు. అటు ఖుర్షీద్ నగర్ కాలనీకి చెందిన సంగీత అనే మహిళ సైతం తన పరిస్థితి దయనీయంగా ఉందని, భర్త చనిపోయినప్పటికీ వితంతు పింఛన్ ఇవ్వడం లేదని వాపోయింది. కూలీనాలి చేసుకొని పిల్లలను పోషించుకుంటున్నానని తెలిపింది. తనకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చాలని విన్నవించుకుంది. రాక్షసుడికి రాజ్యం ఇస్తారు, దేవుని దగ్గరికి వచ్చి వినతి కొడతారు. 30,000 లగ్గమైందా?
బాబా ఇగో నరేంద్ర గారు తీసుకు మన నరేంద్ర బాబు డిజబిలిటీ ఉంది. పోతే ఆ ప్రభుత్వం ఇలా 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 అదేంది ఆ పాపంలో కొట్టుకపోతుందనే గట్టిగా కాదు స్ట్రోక్ బేసిక్ సమస్య అలా రెండు 2020 సంవత్సరంలో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒక ఎడమ వైపున కాలు చేతి పడిపోయింది. 4 నెలల క్రితము పెన్షన్కి అప్లై చేసిన, ఇంతవరకు శాంక్షన్ కాలేదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ ఇల్లు కూడా లేదు, సొంతం జాగా కూడా లేదు. ప్రభుత్వం హామీలు ఇస్తుంది, దళిత బస్తీ అని, దళిత బంధు అని, మళ్ళీ ఇంకా పెన్షన్లు, ఉద్యోగాలు, కనీసం మా వికలాంగులకైనా స్పెషల్ నోటిఫికేషన్ వేయాలని కోరుచున్నాను. సార్ నా కొడుకు ఇంతకుముందు ప్రైవేట్లో జాబ్ చేస్తుండే, బ్రెయిన్ టోక్ వచ్చి ఆపరేషన్ యశోద హాస్పిటల్ ఆపరేషన్ అయింది, కాలు చేతి పడిపోయి ఉన్నది. వికలాంగుల అప్లై చేసినాం కానీ ఇంకా రాలేదు. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు సార్. మేము కిరాయిలు కూడా కట్టలేకపోతున్నాం, వేరే వాళ్ళది చెప్పి అడుక్కొని అక్కడ ఉంటున్నాం. మాది బాగా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఆదుకోవాలా, మమ్మల్ని ఎవరన్నా కానీ మమ్మల్ని ఆదుకోవాలా. మాది బాగా ఘోర పరిస్థితి ఉన్నది సార్. వారానికి 1000 రూపాయల గోళీలు తీసుకొచ్చి నాకు కొడుకు నడుపుతున్నా, బాగా మోసం ఉన్నది. ఒక చేను లేదు, చెట్టు లేదు, ఇల్లు లేదు, మాకేం లేదు సార్. ఎవరన్నా ఉంటే మమ్మల్ని ముందుకు వచ్చి ఆదుకుంటే అంతే సంతోషం సార్. భర్త చచ్చిపోయి 6 నెలలాయా, మన వజీపా కూడా లేదు. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకొని బతుకుడు ఉన్నది. మాకేం లేదు, సాయం చేయబడుతుందని అడుగుతున్నా. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని తెలిపారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్లో గల కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పలువురు యువకులు, అభిమానులు, దాదాపు 30 మంది యువకులు బీజేపీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కలిసి పని చేద్దాం. అయ్యా, ఒక 100 మంది కార్యకర్తలు తయారు చేయాల్సింది. కష్టపడి పని చేద్దాం. ఒక 100 మంది తయారు చేద్దాం. మీరు కూడా తర్వాత కౌన్సిలర్ స్థాయికి ఎదగాలి. మీరంతా శ్రీరామ్, మీరు ఒక 100 మంది కార్యకర్తలు తయారు చేద్దాం. 100 మంది మనిషి నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ధర్నాకు దిగారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం TWJF జిల్లా అధ్యక్షులు శ్రీనివాచారి మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాత్రికేయులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులను నిర్లక్ష్యం చేస్తుందని, జర్నలిస్టులను విస్మరించిన ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ సాధించలేదని తెలిపారు. విలేకరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TWJF ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విలేకరులకు న్యాయం కూడా జరగడం లేదు. విలేకరులు ప్రతిరోజు ప్రజలకు, వివిధ సంఘాలకు భద్రత లేదని వార్తలు రాయడం, కానీ ఈరోజు వాస్తవంగా చూసుకుంటే విలేకరులకే భద్రత లేదు. విలేకరుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ విలేకరుల సమస్యలను కాలరాస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కానివ్వండి, లేకపోతే ఇళ్ల స్థలాలే కానివ్వండి, వారికి అందించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని. దుస్తారాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చెన్నూరు గిరిజనులకు సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమిస్తున్నారని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. గత 20 ఏళ్లుగా అటవీ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు అందించి ఆదుకోవాలని కోరారు. మాట్లాడతారు. మా పోడు భూములను కొంతమంది బుట్టాపూర్ గ్రామ వాసులైన ఎస్సీలు బీసీలు ఆక్యుపై చేసుకున్నారు. మా భూములు మాకు తిరిగి ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగుతూనే ఉంటాం. మా భూములను ఎవరైతే కబ్జా చేసారో ఆ భూములు మాకు తిరిగి ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుండి కదలేదు లేదు. కలెక్టర్ సార్ని కలవడం జరిగింది, మాకు న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ సార్ గారికి మాకు ధన్యవాదాలు. మా భూములను ఎవరైతే కబ్జా చేసారో బుట్టాపూర్ గ్రామ పంచాయతీలోని గ్రామ పంచాయతీలోని సర్పంచ్ సాబ్ కూడా మాకు సహకారం చేయడం లేదు. మరియు మాజీ ఎంపీటీసీలు, పెద్ద నాయకులున్న CPM లీడర్లు కూడా వాళ్ళ తరపునే మాట్లాడుకుంటూ మా భూములను వాళ్ళే కబ్జా చేసుకుంటుండ్రు. మా భూములను మాకు తిరిగించేంత వరకు మా గిరిజన జాతికి ఎంతమంది ఉన్నారో అంతమందితో పాటు మా ఊర్లో ఉన్న వాళ్ళందరితో పాటు వచ్చి కలెక్టరేట్ను ముట్టడి చేస్తామని మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేస్తుంది. నిర్మల్ పట్టణ శివారులో నూతన జిల్లా సమీకృత కార్యాలయ భవన నిర్మాణంలో
రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. స్థానిక బంగల్పేట నుండి ఎల్లపల్లి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణలో విలువైన భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని వ్యతిరేకించడం లేదని రహదారి వెడల్పు తగ్గించాలని కోరారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అంతకు మొదలే ఎల్లపల్లికి రోడ్డు కావాలంటే మేము 30 ఫీట్ల రోడ్డు మా సొంత సర్వే నెంబర్ల నుంచి ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ 100 ఫీట్ రోడ్ అంటే మాకు ఆల్రెడీ 20 గుంటల జాగా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 60 ఫీట్లు అంటే ఇంకా 10-15 గుంటలు మాకు తగ్గిపోతుంది. ఇప్పుడు చాలా కాస్ట్ అయింది ల్యాండ్. తర్వాత మంచిర్యాల రోడ్ నుంచి కనెక్షన్ రోడ్ నుంచి మొత్తం అక్కడ తిమ్మాపూర్ వరకు రోడ్డు మొత్తం నాది. ఆ రోడ్డుని కన్సిడర్ చేసి 60 ఫీట్ రోడ్ చేస్తే నేను ఇప్పుడు మేము ఇక్కడ స్టార్టింగ్ ఇస్తే 30 ఫీట్ల రోడ్డు ఉంటాయి ప్రెషర్ రోడ్లు. ఇప్పుడు అది హఠాత్తుగా కలెక్టర్ ఆఫీస్ అని చెప్పేసి 100 ఫీట్లకు వెడల్పు చేస్తున్నారు. చాలామంది మా ప్లాట్లకి మొత్తం పోతున్నాయి. 15 ఫీట్ కూడా మిగులుతలేదు. చాలా అన్యాయం జరుగుతుంది. పిల్లల చదువు కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ కొనుక్కునే ఉంది సార్. బాగా అంటే బాగా బాధ అనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన నుంచి చాలామంది ఇవాళ ఇక్కడ 15-20 మంది ఉన్నారు, కానీ దాదాపు 100 మంది ఉన్నారు. అందరికీ తెలియదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం. బీజేపీ నేత క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు కొనసాగిస్తామని నిర్మల్ జిల్లా జేఏసీ చైర్మన్ జమాల్ అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. దీంతో వీఆర్ఏలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పే స్కేల్ వెంటనే అమలు చేయాలని అన్నారు. 78 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా మేల్కొని సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ చేసి పిలుపు మేరకు 78 రోజుల నిరవధిక సమ్మె జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా జేఏసీ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా విధ్వంసం చేసినాము. మేము నిర్మల్లో తహసీల్దార్ విధ్వంసం చేసిన సందర్భంగా మమ్మల్ని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇప్పుడే విడుదల చేసినారు. ఇప్పటికైనా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఎస్పీ జీవోను మరియు అర్హత కలిగి ప్రమోషన్స్ అదేవిధంగా వారంతపు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను నిర్మల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నేటితో మా సమ్మె 78 రోజుకు చేరుతున్నది.
అయినా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కూడా నెరవేర్చడం లేదు. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలి, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి, వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ 3 డిమాండ్స్ని మేము కోరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు ఇస్తారన్న పే స్కేల్ని అమలు చేయాలి. ఈ 3 డిమాండ్లను అమలు చేయాలి. కావున మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల హిందూ శ్మశాన వాటికను మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో 2.75 కోట్లతో శ్మశాన వాటికను అభివృద్ధి చేసినట్టు చైర్మన్ తెలిపారు. శ్మశాన వాటిక పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చిందని, దహన సంస్కారం నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట శ్మశాన వాటిక కమిటీ ప్రధాన కార్యదర్శి అడప పోషెట్టి, కౌన్సిలర్ లక్కాకుల నరహరి, నాయకులు నర్సగౌడ్ తదితరులున్నారు. ఏదైతే ఈ నిర్మల్ పట్టణంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ శ్మశాన వాటిక తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల, ఎందుకంటే నిధుల విషయంలో, టెండర్ల విషయంలో ఆలస్యం అవడంతో మరి కొంచెం పెండింగ్ అవ్వడం జరిగింది. మరి ఏదైతే ఇంకా ఒక నెల 2 మాసాలకు వరకు టెండరు మనకు అది ప్రాసెస్లో ఉన్నది కాబట్టి అప్పటి వరకు తాత్కాలికంగా శ్మశాన వాటికలో అందరూ కూడా ఇక్కడికి శవాలు తీసుకువచ్చి కాల్చడానికి అవకాశం కల్పిస్తున్నాం. మరి ఎందుకంటే ఇవన్నీ కూడా నిర్మల్ ఉన్న ముఖ్య వార్డులు ఏవైతే ఇది వచ్చే వార్డు ప్రజలందరూ గ్రహించుకొని మరి ఇదే మంచిగా చౌరస్తా శ్మశాన వాటికలో మనం వాడుకున్న విధంగా మన మున్సిపల్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరూ ప్రజలకు తెలియజేసుకోవడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీజీఓ అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదిన వేడుకలను ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే రేఖా నాయక్ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. రాజగంగన అన్న అంత ఉండండి అట్లనే ఒక నిమిషం అన్న 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 గాలి సీన్ అన్న. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.